ప్రజా దేవుని మాటలు గమనిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. సల్మానును కనెను, సల్మాను రాహాబ్ నయస్సోను సల్మానును కలెను, సల్మాను రాహాబునందు సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజును కలెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. చాలమ్మా. నేను మీకు చాలాసార్లు నా అనుభవం మీతో పంచుకున్నట్టున్నాను కదా. ఫస్ట్ టైం బైబిల్ రక్షింపబడిన తర్వాత నెక్స్ట్ డే బైబిల్ తీసుకున్నా. ఫస్ట్ ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసుకుంటే ఇక్కడ ఏముంది? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. తర్వాత అబ్రహాము ఇస్సాకును కన్ను, ఇస్సాకు యాకోబును కన్ను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కన్ను. ఆగిపోయాయి అక్కడ. అయిపోయి అప్పుడు ఏమనుకున్నా, నేను కొత్త విషయం కనిపెట్టాను. ఏంటా కొత్త విషయము? వెంటనే సైకిల్ ఉండేది మాకు. సైకిల్ వేసుకొని పొద్దున్నే మా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళా. పరిగెత్తుకుని వెళ్ళి 6:30కి. ఏంటా అప్పుడే వచ్చే అడిగాడు. నేను కొత్త విషయం కనుక్కున్నాను అంకుల్ బైబిల్లో అన్నా. బాప్తిజం తీసుకొని నీకు ఒకరోజు కూడా కాలేదు, అప్పుడే కొత్త విషయాలు కనుక్కున్నావా అంటే కనుక్కున్నాను. ఏంటి అన్నాడు. ఏం లేదు, పాత కాలంలో పురుషులు పిల్లలు కనేవాళ్ళు అన్న. అవునా, ఎక్కడుంది అన్నాడు. ఇది తీసి చూపించా. ఏముంది? అబ్రహాం ఇస్సాకు కన్నా, ఇస్సాకు యాకోబు కన్నా, యాకోబు ఆయన చేతిలో ఒక బ్యాగ్ ఉండింది. అది బెత్త లాంటిది, ఒక స్కేల్ ఉండింది ప్లాస్టిక్ది. రేస్ టపామని కొట్టాడు. తెలివి ఎక్కువైపోయింది, సరిగ్గా చదువు అన్నాడు. ఇదేంటిది? వంశావళి. అంటే ఆ రోజుల్లో మగవాళ్ళు కన్నారు అని కాదు అర్థం. ఇట్స్ ఏ జీనియాలజీ అంటాం ఇంగ్లీష్లో, వంశావళి కదా. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు, యాకోబు యేసు ప్రభు యొక్క వంశావళి 14 ఉంటాయి. 14 ఉంటాయి. 42 తరాలు చూపిస్తాడు అక్కడ. ఈ 42 తరాల్లో కూడా 4 స్త్రీల పేర్లు ఉంటాయి. పురుషులే కన్నారు కానీ 4 స్త్రీల పేర్లు ఉంటాయి. మొదటి స్త్రీ పేరు ఎక్కడుంది? యూదా తామారు నందు 3వ వచనం. యూదా తామారు నందు పెరెషును జెరహును కనెను. ఈమె తామారు పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది మధ్యలో? తర్వాత 5వ వచనంలో ఉంటది ఇంకో వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. తర్వాత బోయజు రూతునందు ఓబేదును కనెను. 3 స్త్రీలు వచ్చారు. 4వ స్త్రీ ఎవరు? ఊరియా భార్యగా నుండి ఆమె యందు అన్నాడు. పేరు ఆమె పేరు అది కాదు, ఆమె యందు అన్నాడు. ఆమె పేరు చెప్పలేదు. మరియ గారి పేరు. 4వది మరియా గారి పేరు వస్తుంది కదా. ఎక్కడుంది అది? 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మరియా భర్త, మరియా పేరు వస్తుంది. 18వ వచనంలో ఇంకా క్లారిటీ ఉంటుంది మనకి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా. 4 పేర్లు వచ్చినాయి. యాక్చువల్గా 5 పేర్లు వచ్చినట్టు మీరు లెక్కలు పెడుతున్నారు, కానీ 4 పేర్లే ఉన్నాయి. ఒకటి తామారు, రాహాబు, రూతు, మరియా. ఆమె యందు అన్నాడు. ఎందుకు ఆమె యందు అన్నాడు? ఆమె పేరు ఎందుకు చెప్పలేదు అంటే, ఆమె యేసు ఏంటి, దావీదుకి దేవుడు వాగ్దానం చేసినట్టు బెత్షెబా ద్వారా కలిగిన కుమారుడిని సొలొమోన్ని లెక్కలో తీసుకున్నాడు, కానీ బెత్షెబాని లెక్కలోకి తీసుకోలేదు దేవుడు. బెత్షెబాని ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు అంటే, బెత్షెబా అంటే సక్రమమైన మార్గంలో దావీదుకి భార్యగా చేర్చబడలేదు. అక్రమమైన మార్గంలో దావీదుకి భార్యగా చేర్చబడింది కదా. మీకు తెలుసా ఎట్లా చేర్చబడింది ఆమె కదా? దావీదు తప్పు చేశాడా, ఆమె తప్పు చేశాడా, అది వేరే సంగతే. అయితే సొలొమోన్ని బట్టి దేవుడు దావీదు చేసిన
వాగ్దానాన్ని బట్టి ఆమె యందు అన్నాడు అంతే. సో అది మనం లెక్కలో తీసుకోలేము. 4 వ్యక్తులు కనిపిస్తారు. ఒకటి తామారు, రెండోది రాహాబు, రాహాబు, మూడోది రూతు, రూతు, నాలుగోది మరియా. ఈరోజు మనము రాహాబు గురించి ఆలోచన చేద్దాం. రాహాబు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన గదా. ఎవరైమే? రాహాబు అను వేశ్య. ఈ రాహాబు అనే వేశ్య మనకి ఎక్కడ కనిపిస్తుందంటే యెహోషువ గ్రంథంలో ఉంటుంది. యెహోషువ గ్రంథంలో ఎరికో పట్టణస్తురాలు ఈవిడ. ఎరికో గోడల మీద ఈవిడ ఉండేది. ఈమె ఒక వేశ్య. ఈమె అఫీషియల్ వేశ్య, అంటే రాజు దగ్గర నుంచి రాజుగారు ఈమె తరచూ రాజుగారి దగ్గరికి వెళ్తుండేది. ఈమె అంటే అఫీషియల్గా రాహాబు అని వేశ్య. అందుకోసమే ఈమె ఏం చేసిందంటే ఆ గోడ మీద, ఏ గోడ మీద? ఎరికో గోడ మీద తన ఇల్లు కట్టుకుంది. ఒకవేళ మనము ఆ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈమె ఇంట్లో దాదాపు 6 నుంచి 8 రూములు ఉండేయంట. ఎందుకుండే? ఆ దారిన వెళ్ళేవాళ్ళు ఎవరన్నా సరే ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ హోటల్ లాగా కూడా నివసించేవాళ్ళు. అయితే వేశ్యగా సర్వీసెస్ వాడుకోవాల్సి వచ్చినప్పుడు వాడుకునేవాళ్ళు. రాహాబు ఈమె పేరు. రాహాబు అనే వేశ్య. ఈమెకి ఆ రోజుల్లో తిరుగులేదు. అసలు ఈమెకి ఎదురు చెప్పేవాడే లేడు. అంత గొప్ప పలుకుబడి గల వ్యక్తి ఈవిడ. అంత గొప్ప పలుకుబడి ఉంది ఈవిడికి. ఈమె ఇల్లు ఎక్కడుంది? ఎరికో గోడల మీద ఉంది. ఎరికో గోడల మీద ఉంటుంది. ఒకసారి యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు మీరు పోయి ఈ దేశమును ముఖ్యంగా వేగ చూడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. అంటే ఈ ఇల్లు ఎక్కడుంది? ఎరికో పట్టణపు ఎంట్రన్స్ లో ఉంది. ఆ గోడ మీద ఉంది. సో ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఆమె ఇంట్లో చేరారు. సో రాహాబు అంటే చాలా పలుకుబడి గల వ్యక్తి. ఆమెకి చాలా రాజు కానీ ఆ దేశ ప్రజలు కానీ చాలా పలుకుబడి ఉంది ఆమె. అయితే ఈ రాహాబు అన్న పేరుకి గర్వము అని అర్థం. అహంకారపు కోట అని రాశారు. రాహాబు అంటే అర్థం ఏంటి? గర్వం, ఏమంటారు? ప్రౌడ్నెస్, గర్వం. అయితే ఇక్కడ ఈ రాహాబు అన్న ఈమె గర్విష్ఠాలైన దేవుని కృప చూడండి. మరి దేవుని కృప ఈమె పట్ల ఉంది. నిజమే, ఆమె గర్వమే, ఆమె వేశ్యే, కానీ దేవుని కృప ఈమె దగ్గర ఉంది. దేవుని కృప ఈమె దాకా వచ్చింది. గర్వం కదా. ఆ గర్వం దేని బట్టి గర్వం ఉంటుంది మనకి? డబ్బుని బట్టి, డబ్బు, పేరుని బట్టి, పేరు, అందం, ఎస్, ఇంకా చదువు, ఇంకా డబ్బు, హోదా, ఇంకా గర్వం దేనికి వస్తుంది మనకి? గర్వం దేన్ని బట్టి వస్తుంది మనకి? ఎక్కువ డబ్బున్నా, ఎక్కువ కొంచెం తెల్ల తోలున్నా, అందంగా ఉన్నా, తర్వాత చదువు ఉన్నా,
మంచి హోదాలో ఉన్నా, మనం మంచి పోస్ట్ లోకరీతిగా పలుకుబడి ఉన్నా, కదా, గర్వం, ఏదో ఒక గర్వం ఉంటుంది మనకి. మంచి బలం ఉన్నా గర్వం ఉంటుంది. నా కండలు చూడు ఎట్లున్నాయో, నీ కండలు చూడు ఎట్లున్నాయి అంటాడు. ఈ గర్వము ఏం చేస్తుందంటే, నా కులం పెద్దదండి, నా కులం ఎట్లాంటిది, పెద్దది, మేము చాలా పెద్దవాళ్ళం, మా కులం పెద్దది. ఈ ఈ లేనిపోయి అన్నీ ఏం చేస్తాయి, దేవుడికి దూరంగా తీసుకెళ్తాయి మనల్ని. ఈమె చూడు, ఈ పేరు గర్వం, రాహాబు. కానీ దేవుని కృప ఏంటి తెలుసా, రాహాబు దగ్గరికి దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప వచ్చింది. కొంచెం బాగా చదువు, అన్ని మా అన్నిట్లో ఏంటి గ్రేడ్ ఏ వస్తుంది అనుకో. దేని బట్టి గర్వం, గర్వం వస్తుందా రాదా? వి ఆల్వేస్. అయితే రాహాబుని దేవుడు ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వం నడుచు. నువ్వు పడిపోవటానికి, నశించిపోవటానికి, నువ్వు నష్టపోవటానికి కారణం ఏంటి? అస్సలు మాట్లాడరు. అబ్బో, నేనెందుకు మాట్లాడాలి, నేను ఎందుకు వాళ్ళని మాట్లాడించాలి, వాళ్ళే మాట్లాడతారు. అదేంటది? యేసు ప్రభు ఒక పని చేశాడు ఈ లెంట్ డేస్లో, అంటే ఈ సిలువ వేయబట్టడానికి ముందు ఆయన ఆఖరి గడియలు ఏం చేశాడు, శిష్యులతో కలిసి పస్కా పండుగను ఆచరించినప్పుడు ఆయన ఒక తువాలు తీసుకొని వాళ్ళ పాదములు తన నడుముకు కట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడిగి తువాలతో, తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టాను. ఆయన లెవెల్ ఏంటి? యేసు ప్రభు యొక్క స్థాయి ఏంటి చెప్పాలి నాకు? యేసు ప్రభు యొక్క స్థాయి ఏంటి? ఏడో రావట్లే మాటలు మనకి. ఆయన దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. అయితే ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. మరి మన స్థాయి ఏంటి? మనందరం పోయి శిష్యుల పాదాలు, ఒకరి పాదాలు కడగమని నేను చెప్పట్లేదు. నిన్ను నువ్వు ఆ స్థాయికి తగ్గించుకోలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే యు ఆర్ హ్యావింగ్ ప్రౌడ్, గర్వం. ఒకసారి కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. అంటే నేను గర్విస్తాడంట. కొందరు దేన్ని బట్టి అంట? గుర్రం బట్టి. అబ్బా, భలే గుర్రం ఉందిలే నా దగ్గర, మంచి గుర్రం. మొన్న లాస్ట్ 3-4 months బ్యాక్ వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ గుర్రాన్ని పట్టుకొని వచ్చారు. మేము వెళ్ళాం, ఆ బీచ్కి వెళ్ళాం. వెళ్తే గుర్రాన్ని పట్టుకొచ్చారు. భలే పాలలాగా, భలే తెల్లగా ఉందిరే గుర్రం. నిగ మెరిసిపోతుంది ఆ గుర్రం. ఆ గుర్రం జూలంతా, దానికున్న జూలంతా కూడా షైన్ అవుతుంది బాగా. వాళ్ళిద్దరు భార్యాభర్త పట్టుకొని వాళ్ళ పిల్లల్ని ఇద్దరు నా మీద కూర్చోబెట్టుకుని నడిపించుకొని వస్తున్నారు. వాళ్ళ పద్ధతి ఎట్లుంది, చూసారా మాకెంత మంచి గుర్రం ఉంది, మీ మొహాలకి ఏమి లేవు అన్నట్టు నడుస్తున్నారు వాళ్ళు. కొందరు గుర్రములను బట్టి
కొందరు రథములను రథములను బట్టి అతిశయించుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బట్టి నీకు అతిశయం, దేని బట్టి నీకు గర్విస్తున్నావు నువ్వు? ప్రభు ఇప్పుడు మనం నాకేం గర్వం లేదండి, నేను చాలా సింపుల్, నేను చాలా ఐఎమ్ డౌన్ టు ఎర్త్ అంటారు. అంటే నేను డౌన్ టు ఎర్త్ అంటే నేను చాలా తగ్గింపుకున్నాను. డౌన్ టు ఎర్త్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి? నేను చాలా తగ్గింపు గల వ్యక్తిని, నేను చాలా తగ్గింపు అండి నాకు ఎట్లా. నువ్వు డౌన్ టు ఎర్త్ కాదు, తగ్గించుకున్నావా లేదు ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు? నువ్వు నిజంగా తగ్గించుకుంటే నువ్వు ఎక్కడ కనిపిస్తావు? ఎక్కడ కనిపిస్తావు నువ్వు నిజంగా తగ్గించుకుంటే? ఆదివారమే కనిపిస్తావా? డౌన్ టు ఎర్త్ కదా, నువ్వు చాలా తగ్గించుకున్నావు కదా. రాహాబు గర్వపు కోట, కానీ ఈమె దగ్గరికి ఒక విశేషం, ఈ దేవుడు కృపనిచ్చాడు ఈమెకి. చూడండి, యెహోషువ గ్రంథంలోనే ఉంది అది, మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం, రెండో అధ్యాయము 2వ వచనం. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి, నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకు వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు గమనించాలి. రాహాబుకి గర్వం అయితే ఉంది, కానీ రాహాబు దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? రాహాబుకి ఒక అవకాశం వచ్చింది. ఏమంటారు, దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే, ఇద్దరు వేగుల వాళ్ళు వీళ్ళింటికి వచ్చారు. ఎవరింటికి? రాహాబు ఇంటికి వచ్చారన్న సంగతి ఎవరికి తెలిసింది? రాజుకి తెలిసింది. అరే నీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు మీ కస్టమర్స్ కాదు, వాళ్ళు వేగులు, వాళ్ళు ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చారు, వాళ్ళు ఏంటి మన దేశాన్ని వేగు చూసి మనల్ని జయించడానికి వచ్చారు, వాళ్ళని బయటికి తీసుకొని రా అన్నాడు అని సైనికులు పంపించారు. సైనికులు పంపిస్తే ఈమెం ఆన్సర్ చెప్పింది? వాళ్ళు నా దగ్గరకు వచ్చిన మాట నిజమే, కానీ గవిని మూయబడే సమయానికి వాళ్ళు నా దగ్గర నుంచి అది ఏమయ్యారు, బయలుదేరి వెళ్ళిపోయారు అని చెప్పింది. నిజమే, ఈమె గర్వం ఉంది, కానీ దేవుని కృప ఈమెను తట్టింది. రాహాబు ఆ తర్వాత చెప్పుద్దు వాళ్ళకి. చూడండి 9వ వచనమా? యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చుచున్నాడని. ఈమెకి దేవుని కృప తట్టింది. ఎందుకు తట్టింది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరుని ఎలాగో ఆరిపోచేసెనో, యోర్దాను తీరంలోనున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. దేవుని కృప ఏంటో తెలుసా? బాగా వినాలి. ఈమె యెహోవా దేవుడి గురించి విన్నది. 2 విషయాలు చెప్తుంది ఆమె. మొదటి విషయం ఏమన్నది? మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తారు, జయించి మీకు తప్పకుండా ఇస్తాడని నాకు తెలుసు. ఎట్లా తెలుసు? ఎర్ర సముద్రపు నీళ్లను ఆరిపోజేసి మిమ్మల్ని ఎట్లా నడిపించాడో నాకు తెలుసు. సీహోను రాజైన ఓగు, వీళ్ళిద్దరు గొప్ప రాజులు ఆ రోజుల్లో. వీళ్ళని ఓడించి మిమ్మల్ని ఎట్లా నడిపించాడో నాకు బాగా తెలుసు.
అంటే ఈవిడ దేవుడి గురించి విన్నది కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచింది కాబట్టి వాళ్ళిద్దరికి సహాయం చేసింది. అదవుతుందా? దేవుడి గురించి విన్నది ఆ నోట అమ్మో వాళ్ళు ఇశ్రాయేలు అంట, వాళ్ళు ఇట్లా వస్తున్నారు, పెద్ద జనాంగం అంట, వాళ్ళ దేవుడు గొప్పోడంట, సముద్రాన్ని 2 ముక్కలు చేస్తే వాళ్ళ మధ్య నడిచి వచ్చారంట వాళ్ళు. విని తన గర్వాన్ని పక్కన పెట్టి దేవుని విషయంలో ఆమె మెత్తగా విశ్వాసం ఉంచింది. దేవునిలో విశ్వాసం ఉంచింది. దేవుని కృప నీ దగ్గరికి వచ్చింది. అఫ్కోర్స్ నీకు గర్వం ఉండొచ్చు, నీకు తెలివి ఉండొచ్చు, నీకు డబ్బులు ఉండొచ్చు, నీకు అది ఉండొచ్చు, నీకు ఇది ఉండొచ్చు, నీ కులమే గొప్పది, నీ మతమే గొప్పది, నీ క్యాస్టే గొప్పది, అన్ని నువ్వే గొప్పవి. కానీ దేవుని కృప నీ దగ్గరకు వచ్చింది. ఈమె రాహాబు ఎందుకు యేసుప్రభు యొక్క వంశావళిలోకి వచ్చిందో తెలుసా మీకు? రాహాబు అన్ని జనరాలు. ఎవరు ఆమె? ఏం పట్టణం అది? ఎరికో పట్టణస్తురాలు. యేసుప్రభుతో ఏం సంబంధం లేదా, యెహోవా దేవుడితో సంబంధమే లేదు. కానీ ఎప్పుడైతే ఆమె యెహోవా దేవుడి గురించి విన్నదో అది నమ్మింది. అదే ఇందాక మనం చదివాం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. క్రియలు. ఇప్పుడు వాక్యం ఉందని, ఇప్పుడు ఈమెకి ఏం బైబిల్ తెలుసండి? ఏమన్నా బైబిల్ చెప్పారా ఈమెకి? రాహాబుకి ఎవరన్నా బైబిల్ చెప్పారా? ఎస్ఆర్ నో చెప్పారు? చెప్పలేదా? చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. కానీ ఏం విన్నది ఇవేం విన్నది? యెహోవా దేవుడు చేసిన కార్యాలు విన్నది. ఇక 2 విషయాలు గమనించాలి. ఇప్పుడు మనము ఇతరులకి సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు నేను బైబిలే నాకు తెలియదు, నేను చెప్పను అంటే కుదరదు. నీ దేవుడు ఏం చేశాడో అది చెప్పు. నీ జీవితంలో నీ దేవుడు ఏం చేశాడో అది చెప్పు. అది కూడా చెప్పలేవా? నీ దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పలేవా? సో ఇక్కడ చూడండి, ఈమె ఏం చెప్పింది? దేవుడు నీకు కృపనిస్తాడండి. దేవుడు నీకు కృపనిస్తాడు, నీకు దయనిస్తాడు. నువ్వెంత అసలు ఇక్కడ ఏంటి, యేసు ప్రభు నీ జీవితంలో చేసిన మేలు నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అంటే ఇక నిన్నేమనాలి? నిన్ను బైబిల్ చెప్పమని చెప్పలేదు దేవుడు. నీ బైబిల్ యాక్చువల్గా సువార్త అంటే బైబిల్ చెప్పాలి. సరే నీకు చెప్పడం రాకపోతే ఏం చేసింది ఈమె? ఎవడో చెప్పాడు ఎక్కడో, ఈమెకి ఎవడు చెప్పలే. ఆ నోట చెప్పిన మాటలు విని దేవుని యందు విశ్వాసం ఉంచింది ఈమెకి ఎవరు సువార్త చెప్పలే వచ్చి. యెహోవా దేవుడి గురించి ఎవరు చూపించలేదు ఈమెకి. యెహోవా దేవుడు గొప్పవాడు, యెహోవా దేవుడు సముద్రాన్ని పాయలుగా చేశాడు, 6 నేల మీద తన ప్రజలను నడిపించాడు, గొప్ప రాజులను ఓడించాడు. ఇంకేమిందో? తేడా ఏంటంటే మనం చెప్పము, ఎవరైనా చెప్తే కూడా వినం. యేసుప్రభు దేవుడు అని తెలుసు, యేసుప్రభు రక్షకుడు అని తెలుసు, యేసుప్రభు దగ్గరికి వస్తే జీవితం మారుతుందని తెలుసు, కానీ మనం మార్చుకోవడానికి ఇష్టపడం. కానీ ఈమె అట్లా కాదు. ఈమె యేసు ప్రభువులో లేకపోతే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం.
హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 31 విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అది దేవుడు అవిధేయులతో పాటు వాళ్ళని నాశనం చేయలే. వాళ్ళు చేర్చుకుంది వాళ్ళతో ఒక ఒప్పందం చేసింది. అయ్యా, నేను మిమ్మల్ని రక్షించాను కదా, తప్పకుండా దేవుడు మీకు ఈ రాజ్యాన్ని ఇస్తాడని నాకు తెలుసు. మీరు వచ్చినప్పుడు నాకు మేలు చేయండి, నన్ను నా ఇంటి వారిని కాపాడండి అంటే ఆయన గుర్తు పెట్టాడు. ఒక ఇది ఇచ్చారు. ఏంటది? ఒక ఎర్ర తాడు దానికి కట్టారు. దేనికి? వాళ్ళ ఇంటికి కట్టి ఏం చెప్పారంటే, మేము వచ్చే నాటికి ఎంతమంది అయితే ఈ ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఎటువంటి నష్టము జరగదు. 182 మందిని తెచ్చి అక్కడ పెట్టుకుందామే. విశ్వాసం యేసుప్రభులో విశ్వాసం పెట్టు, యెహోవా దేవునిలో విశ్వాసం ఉంచు. 182 మందిని పెట్టుకుందండి, ప్రభులోకి నడిపించుకుందండి. అన్యురాలు, ఆమెకేం సంబంధం లేదు ఇశ్రాయేల్కి. అన్యురాలైనా మళ్ళా ఎవరు చేసుకున్నారు? ఈవిని ఎవరు చేసుకున్నారు? షల్మాను, రాహాబునందు బోయజును కనెను. షల్మాన్ ఎవరు? ఇశ్రాయేలీయుడు. రాహాబ్ ఎవరు? అన్యురాలు. మరి దేవుడు ఎట్లా ఒప్పుకున్నాడు? దేవుడు ఒప్పుకున్నాడు ఎందుకంటే ఆమె నిబంధన చేసింది కదా. యెహోవా దేవుని యొక్క మనుషులకి, యెహోవా దేవుని యొక్క సైనికులకి దేవుని ప్లాన్లో ఉండడానికి ఆమె ఒప్పుకుంది. రాజుని ఎదుర్కొంది, రాజు రిస్క్ చేసింది. రాజు వచ్చి అడిగాడు, రాజు సైనికులు వచ్చి అడిగారు ఆమెని. అయితే ఏం జవాబు చెప్పింది వాళ్ళకి? రాజుని ఎదిరించిన తెగువ. వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు గవిని వేయబోయే సమయానికి నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు బయటికి అని చెప్పింది. ఆ మాట మీద రాజుకి సైనికులకి నమ్మకం ఉంది, ఎందుకంటే ఆమె బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమె పేరుకి, ఆమె జీవితానికి మార్పు ఉందా? ఆమె పేరు ఏంటి? రాహాబు అంటే గర్వం. కానీ మరి ఆ జీవితం ఏంటి? ఆ జీవితంలో గర్వం లేదు. ఇన్ని రోజులైంది ప్రభువుని నమ్ముకొని, ఏమేమి ఉండవు మన లోపల? ఒక క్షమాపణ ఉండదు, ఒక సమాధానం ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు. కమిట్మెంట్ అంటే వాట్ ఈస్ కమిట్మెంట్? ఒక మాట మీద నిలబడటం ఉండదు, దేవుని ప్రేమించడం, దేవుని సన్నిధి కనిపించడం ఉండదు. ఆదివారం కనిపించారంటే మళ్ళీ ఆదివారమే కనిపించడం. మధ్యలో ఏమయ్యారు? మధ్యలో కలుసుకునే అవకాశం ఉన్నాయంటే ఉన్నాయి, కానీ నీకు ఆసక్తి లేదు. రాహాబు చూడండి, ఈ లైఫ్ చూడండి, నిజంగా వండర్ఫుల్ లైఫ్. అందుకే దేవుడు ఆమెని తీసుకొచ్చి అక్కడ చేర్చాడు. తర్వాత రాహాబుకి దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకుంది. రాహాబు ఏం అవకాశం ఇచ్చాడు దేవుడికి? అక్కడ స్లైడ్ మీద రాశాడు, చదవండి. ఏం అవకాశం ఇచ్చాడు? కరిగిపోయిన హృదయం, మీ దేవుని కార్యములను వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఆమె అంత కఠినాత్మురాలైనా దేవుడు చేసిన కార్యాలు ఆమె జ్ఞాపకం చేసుకొని, ఆమె విన్న దాన్ని బట్టి ఆమె జీవితాన్ని మార్చుకుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎవరి కోసం ఉంటావు? దేవుడిని జీవితాలు మారుస్తాడేమో. యేసుప్రభువే దేవుడు, ఆయన ఎక్కదు నీ బుర్రకి.
ఆ కింద ఇంకోటి రాశాను, చదవండి. కింద ఏం రాశాను నేను? ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుని మహత్యం రాహాబులోని కఠినత్వాన్ని నీరులా కరిగించి సంపూర్ణ విశ్వాసంగా మార్చింది. ఆమె చూసిందా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటం ఆమె చూసిందా? చూడలే. కాదు, చూసిందా? చూడలేదా? చూడలేదు. కానీ నమ్మింది. ఆ విన్న సంగతి ఆమె నమ్మింది. యేసు ప్రభు నీ జీవితం మారుస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్మితే ఏం చేయాలి? నువ్వు నమ్మట్లే, నమ్మితే నీ జీవితాన్ని మార్చుకుంటావు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి, ఏ నెంబర్ బస్ ఎక్కుద్ది ఇక్కడి నుంచి? 16 16C బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చింది, మన ముందు నిలబెట్టింది. నిలబెడితే ఫ్రీ బస్సు కదా, ముందు టకటక వెనక ముందు నుంచి ఎక్కేస్తావు. బస్సు వెళ్ళిపోయింది కానీ నువ్వు అక్కడే ఉన్నావు. ఎందుకు? బస్సు వచ్చింది, వెళ్ళిపోయింది, కానీ నువ్వు సికింద్రాబాద్ వెళ్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. నువ్వు సికింద్రాబాద్ వెళ్ళలే. ఎందుకు? బస్సు ఎక్కలేదు కాబట్టి. బస్సు ఎక్కలేదు. నువ్వు యూనాట్ అంటే భూమిని వదిలేసి, అంతేనా? భూమిని వదిలేసి బస్సు ఎక్కలేదు నువ్వు. విశ్వాసము అంటే ఏంటి? ఇందాక మనం చదివాం, మనలో ఒకసారి చదువుతాం. 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆమె దేవుని యందు విశ్వాసాన్ని బట్టి ఆ వేగుల వారిని చేర్చుకుంది. వేగుల వారిని చేర్చుకోవటంలో మొత్తం రాజు, ప్రజలు, రాజ సైన్యము, రాజ కుటుంబము, ప్రజలు ప్రతి ఒక్కరు వ్యతిరేకులే. ఎందుకంటే మా దేశాన్ని వాళ్ళు నాశనం చేయడానికి వచ్చారు, అందరికీ తెలుసు. కానీ ఈమె దేవుని యందు విశ్వాసాన్ని బట్టి వాళ్ళని సమాధానముగా చేర్చుకుంది. నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు ప్రభువుని నమ్ముకోకపోతే, నువ్వు విశ్వాసం పెట్టకపోతే నీ జీవితం మారదు. ఒకవేళ నువ్వు విశ్వాసం పెట్టినా సంపూర్తిగా దేవుడి మీద ఆధారపడకపోతే నీ జీవితం మారదు. నీ జీవితం మారదు. నీ జీవితం అట్లాగే ఉండిపోద్ది. ఇట్స్ నాట్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ యూ. దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు అన్నీ చేస్తాడు, కానీ మనం దేవుడిని నమ్ముతామా? వి నెవర్ బిలీవ్. యేసు ప్రభు యొక్క జన్మం ఏంటి, ఆ పరిశుద్ధ జన్మం గురించి చెప్తూ ఈ వేశ్య గురించి చెప్పడం ఏంటి? చాలా టెన్షన్ పడిపోయా ఫస్ట్ నేను. ఏంటి? అరే, యేసు ప్రభు పరిశుద్ధుడు, పాపం లేనివాడు, నీతిమంతుడు కదా, సజీవుడు, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు, ఆయన జన్మ వృక్షం రాసేటప్పుడు ఈమె పేరు ఎందుకు మధ్యలో? పోనీ తామారు, ఆమె తప్పు చేయకుండా ఆమె ఏదో చేసింది, సరే, ఆమె సంగతి ఇప్పుడు వద్దు. రూతు అన్ని రాళ్ళు వచ్చింది అంటే సరే, మరియా సమర్పించుకొని ప్రభు కోసం వచ్చిందంటే సరే, మరి ఈమె పద్ధతి ఏంటి? ఈ పద్ధతి కొంచెం మింగుడు పడదు మనకి. ఈమె వేశ్య, రాహాబు అని వేశ్య, చాలా స్పష్టంగా ఉంటుంది. చూడండి, అదేంటది మన అన్నిట్లో ఇందాక మనం చదివి భాగంలో కూడా ఉంది. అది యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. అటువలనే రాహాబు అను వేశ్య కూడా చాలా స్పష్టంగా రాస్తున్నాడు దేవుడు. ఆమె వేశ్య అయినా దేవుడు ఆమెకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంది, దీవించబడింది. యేసు ప్రభు యొక్క జన్మ ఆ వృక్షములో ఆమె పేరు చేర్చబడింది. యేసు ప్రభు యొక్క తరతరాలు అటు 7 తరాలు, ఇటే 42 తరాలు చెప్పినప్పుడు ఈమె 7వ తరంలో ఉంది. ఎందుకు? నమ్మింది ఆమె ప్రభును. నువ్వు నమ్మవు కాబట్టి అట్లాగే ఉండిపోతావు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, మారు మనసు పొందే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. ప్రభా, నేను పాపిని, నా జీవితం మార్చు అని రాహాబు చూడండి, ఆమె ఎంత చక్కగా మారిందండి. 182 మందిని రక్షించుకుందండి ఆమె కుటుంబంలో. వాళ్ళకు ఒక స్వాస్థ్యం ఇచ్చారు, వాళ్ళకి ఒక విలువ ఇచ్చారు.
సల్మాను అనే ఒక సైనికుడు, ఒక బలాఢ్యుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడలేదు ఆ రోజుల్లో. అప్పుడు యెహోషువ ఏమన్నాడంటే, ఆమె దేవుని ప్రజలకి సహాయం చేసింది కాబట్టి ఆమె అన్యురాలైన ఆమె సల్మాను పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. దేవుడు దాన్ని గౌరవించాడు. బోయేజ్ వచ్చాడు. అప్పుడు సల్మాను నందు ఎవరిని కలవాలంట? బోయేజ్. ఒక వేశ్య అయినా సరే దేవునికి లోబడింది కాబట్టి ఆమె ద్వారా యేసుప్రభు యొక్క వంశావళిలో మరొక మూల పురుషుడు వచ్చాడు, బోయజు. తర్వాత ఈమె గురించి ఇంకొక విషయం మనం చూద్దాం. రక్షణ నిబంధన. ఏమి రక్షణ నిబంధన చేసింది? చదువు, అక్కడ ఉంది. ప్రజలతో దేవుని ప్రజలకు ఓటమి లేదు. దేవుని ప్రజలకి ఓటమి లేదు. నీ జీవితంలో నువ్వు మాట మాటకు ఓడిపోతున్నావు అంటే అర్థం ఏంటి? మాట మాటకి పడిపోతున్నావు. దేంట్లో చేయి పెడితే ఆ చేయితో సహా పెట్టిన వస్తువు కూడా కాలిపోతుంది. అర్థం ఏంటి? అర్థం ఏంటంటే నువ్వు దేవునితో రక్షణ నిబంధన చేయలేదు. దేవునితో ఒక నిబంధన చేయలేదు. నువ్వు నాట్ డన్ ఎనీ కవెనెంట్ విత్ ద లార్డ్ కదా. నీకు ఒక బాధ్యత తీసుకోలేదు నువ్వు. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు యేసు వచ్చాడు అనుకో, ఇప్పుడు వచ్చాడు ఈ మెసేజ్ అయ్యే లోపల వచ్చాడు అనుకో, అప్పుడు ఎంతమంది వెళ్తాం పరలోకానికి? నువ్వు వస్తావు సరే, నీ కొడుకు, కూతురు, అల్లుడు, అమ్మ, నాన్న, చెల్లి, బంధువులు వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోతారు. వస్తారా? మాట్లాడరేంటంటే వాళ్ళు వస్తారా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? పరలోకంలో ఇక్కడే ఉంటారు. ఒళ్ళు నువ్వే వెళ్ళిపోతావు. మరి నీ నిబంధన ఏంటి? ఇన్ని రోజులు వాళ్ళు వదిలిపెట్టి వచ్చేస్తావా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు మీకు, పిల్లల్ని కష్టపడి అన్నారు, కష్టమో నష్టమో మొత్తానికి అన్నారు. ఇప్పుడు మీరు ప్రభుని నమ్ముకున్నారు. మీరు ప్రభు దగ్గరికి యేసు ప్రభు రాగానే యేసు ప్రభుతో పాటు మీరు కూడా పరలోకానికి వస్తారు. మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? నువ్వు ఒక నిబంధన, నువ్వే కాదు, ఇప్పుడు ఎవరైతే పిల్లలు నరకానికి వెళ్తారని చాలా ఆడే వస్తే వచ్చాడు ఇక్కడ మాట అంటారు, దేవుని దయ అండి. ఏంటంట? దేవుని దయ. దేవుని దయ ఉంది కాబట్టి నీకు అవకాశం ఇచ్చాడు వాళ్ళ పరలోక రాజ్యం తీసుకొచ్చుకోపో అని. ఇప్పుడు ఈమె 182 మందిని తీసుకొచ్చింది, ఆ ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చింది. ఎట్లా తీసుకొచ్చింది అంటే ఈమె ఇంటికి ఒక ఎర్ర దారం కట్టాడు ఆయన, ఆ సైనికులు రెడ్ ఎర్ర దారం. వాళ్ళు ఏం చెప్పారు? ఈ ఎర్ర దారం ఇంటిని మనం నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాడు యెహోషువ. నిర్ణయించుకొని ఏం చెప్తారంటే, అమ్మా మేము వచ్చేపాటికి ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళు మాత్రమే, మేము వాళ్ళని మాత్రం ఏమనం, వాళ్ళు మాత్రమే మేము రక్షిస్తాం, మిగతా వాళ్ళు బయట ఉంటే మాకు సంబంధం లేదు అన్నారు. అందరిని తెచ్చి ఆ ఇంట్లో పెట్టుకుంది, తన వాళ్ళందరినీ తెచ్చి. వాళ్ళు రక్షింపబడ్డారు. అంటే వాళ్ళు ఆపద నుంచి బయటికి తీసుకొచ్చారు కదా. నీకు కూడా దేవుడు అదే అవకాశం ఇచ్చాడు, నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. తెచ్చుకో, ఎంతమంది తెచ్చుకుంటావు నీ ఇష్టం. బ్రింగ్ యువర్ పీపుల్, బ్రింగ్ యువర్ పేరెంట్స్, బ్రింగ్ యువర్ చిల్డ్రన్, బ్రింగ్ యువర్ రిలేటివ్స్. రాహాబు దాన్ని వాడుకుంది. ఏం రాశాను నేను అక్కడ? దేవుని ప్రజలకు ఓటమి లేదు అని రూఢిగా, దేవుని ప్రజలకు ఓటమి లేదు. షీజ్ ద విన్నర్ అన్నమాట, గెలిచింది. సో రాహాబు జీవితం అంటే అదే ఆమె వేశ్య. అరే ఆమె దగ్గర చాలా నేర్చుకోవచ్చు మనం. ఆమె వేశ్యనే, కానీ ఆమె యొక్క కమిట్మెంట్ ఏంటి, ఆమె యొక్క బ్రతుకేంటి, ఆమె ఏ విధంగా బ్రతికింది,
ఆమె యొక్క తీర్మానాలు ఏంటి? నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు దేవుల్లో ఉన్నావు, ఏది ఒక్కరు నా తరఫున ఒక వ్యక్తిని నేను సంఘాన్ని తీసుకొచ్చాను, లేదా నా తరఫున ఒక వ్యక్తికి నేను మారు మనసు బాప్తిజం ఇప్పించాను, లేదా ప్రభువులో మారు మనసు ఆ బాప్తిజం కూడా వద్దు, ఒక ప్రభువులో నడిపించాను చెప్పుకోగలవా? తర్వాత ఈమె గురించి ఇంకొక విషయం చూద్దాం. ఎరికో పట్టణం ఇశ్రాయేలీల దండయాత్రలో కఠినమైన ఎరుకో పట్టణం అగ్నికి ఆహుతై నేలమట్టమైంది. కానీ దేవునిపై విశ్వాసం ఉంచిన రాహాబు ఇల్లు మాత్రం ఆ మహా వినాశనంలో చెక్కు చెదరలేదు. ఎరుకో పట్టణం చాలా పెద్దది, పెద్ద గోడ. ఎంత గోడ అంటే ఫోర్ లైన్ ట్రాక్ అంటాం. ఇప్పుడు మనం హైవే మీద, నేషనల్ హైవే మీద వెళ్తుంటే 4 లైన్లు ఉంటాయి. ఇటు ఇద్దరు వెళ్ళొచ్చు, అటు ఇద్దరు రావచ్చు కదా, 4 లైన్ ట్రాక్ అంటాం. అంత పెద్ద గోడ అది. ఆ గోడ మొత్తం, ఆ ఎరుకో పట్టణం మొత్తం నాశనమైన ఆమె ఇల్లు, ఎవరిల్లు? రాహాబు ఇల్లు చెక్కు చెదరలేదంట. ఎందుకు చెదరలేదు? ఆ ఇంటిని ఆమె ఎవరికి ఇచ్చింది? కరెక్ట్, ఎవరికి ఇచ్చింది? ఆ ఇంటిని దేవునికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? దేవుడికి ఇచ్చావా? నెట్ఫ్లిక్స్కి ఇచ్చావా? టీవీకి ఇచ్చావా? దేవునికి ఇచ్చావు నువ్వు? చెప్పు, దేనికి ఇచ్చావు? చదువు కోసం ఇచ్చావా? కొందరు ఏమనుకుంటారంటే జీవితం అంటే ఏంటి? చదువు. జీవితం అంటే పని చేయటం, జీవితం అంటే చదువు, జీవితం అంటే డబ్బు సంపాదించటం, జీవితం అంటే ఇంకేంటి? ఆస్తి సంపాదించుకోవటం. జీవితం అంటే ఎప్పుడు పని చేయటమే. జీవితం అంటే పిల్లలు పై స్థాయిలో ఉండటం, అదే ఆ జీవితం. అంతేనా? నేను చెప్పాలి, నాకు ఏంటి జీవితం అంటే ఏంటి? అసలు జీవితం చాలా చిన్నది కదా, జీవితం అనేది చాలా చిన్నది. ఈ చిన్న జీవితం, మనం ఈ చిన్న జీవితాన్ని అర్థవంతంగా గడపాలి, అర్థవంతంగా బతకాలి. నీకున్న చిన్న జీవితంలో దేవునికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఆ పనికి మాలిన పాపానికి, పనికి మాలిన మరి నరకానికి, శాపానికి మనం బానిసలకు ఉన్నప్పుడు దేవుడు తన కృపను బట్టి నిన్ను రక్షించాడు. నువ్వు నరకానికి వెళ్ళకుండా నిన్ను కాపాడాడు కదా. మరి అటువంటి అప్పుడు నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి దేవుడికి. అటువంటప్పుడు మన ఇంట్లో ఎవరు ఉండాలి? ఇంటి యొక్క విలువ ఇంట్లో ఉండే వ్యక్తిని బట్టి మారుతుంటారు. రాహాబు యేసుప్రభు యెహోవా దేవుడికి తన ఇంటిని ఇచ్చింది, ఎరదారం కట్టించుకుంది, యేసుప్రభు నమ్ముకుంది, దేవుడిని నమ్ముకుంది, దేవుని రక్తం ద్వారా విమోచించబడింది. మరి నువ్వు నీ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడా లేదా? చిన్న పరీక్ష. నీ ఇంట్లో యేసుప్రభు ఉన్నాడా లేదా? చిన్న పరీక్ష ఎదుర్కోవాలి ఇప్పుడు మీరు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? అర్థం కాలేదా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? సింధు, కుటుంబ ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థన అంటే ఏంటి? నీ ఇంట్లో ప్రతిరోజు కనీసం రోజుకు ఒకసారి పొద్దున కానీ సాయంత్రం కానీ నీ కుటుంబం అందరూ కూర్చొని బైబిల్ చదివి పాట పాడి అందరూ ప్రార్థన చేసుకుంటారా? కాబట్టి నీ ఇంట్లో ఎవరు లేరు? చేసుకుంటే వేసిపో ఉండేవాడు. ఇంట్లో లేదు కదా.
లేకపోతే యేసు ఉండడు. ఈ ఇంట్లో యేసు ఉన్నాడు చూడండి. ఎవరు రాహాబు ఇంట్లో యెహోవా దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడికి ఇచ్చేసింది ఆ ఇల్లు. నీ ఇంట్లో ఎవరున్నారు? నెట్ఫ్లిక్స్ ఉంది, క్రికెట్ ఉంది, పండగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అబద్ధాలు ఉంది, కుల వ్యవస్థ ఉంది, గర్వం ఉంది కదా. ఇంకేమున్నాయి? అసలు అక్కడ ఏముండవు. కానీ ఇంట్లో ఏముంది? రాహాబు ఇంట్లో యెహోవా దేవుడు ఉన్నాడు. ఎర్రదారం ఉంది, కట్టబడింది. మారు మనసు పొందే అవకాశం ఉంది, పొందింది. నీ ఇంట్లో ఉంది అవకాశం. మారు మనసు పొందావా? పోని నీ పిల్లలు మారు మనసు పొందలేదంటే నీ ఇంట్లో యెహోవా దేవుడు లేడు. నువ్వు ఏదో చెప్పుకున్నావు అట్లా ఉన్నాడని. తర్వాత రాహాబు గురించి ఇంకొక విషయం నేర్చుకుందాం మనం. చదవండి. నిబంధన నెరవేర్పు. ఏంటి ఆమె నిబంధన చేసింది? ఆమె చదువు. యెహోషువ తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. పాపపు ఊబిలోనున్న రాహాబు తన విశ్వాసం ద్వారా తనను తాను రక్షించుకోవడమే కాక తన కుటుంబం మొత్తానికి రక్షణ కవచంగా నిలిచింది. అది నువ్వు రక్షింపబడ్డావు, గుడ్. మరి నీ కుటుంబం సంగతి ఏంటి? మీ బంధువులు వస్తున్నారు, మీ రూపరు వారు వస్తున్నారు, మనం నువ్వు రక్షింపడ్డావు కదా. మళ్ళీ చదవాలి. రాహాబు గురించి చదువుతున్నాను, చదవండి. యెహోషువ తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. పాపపు ఊబిలో ఉన్న రాహాబు తన విశ్వాసం ద్వారా తనను తాను రక్షించుకోవటమే కాక తన కుటుంబం మొత్తానికి రక్షణ కవచంగా నిలిచింది. నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? మరి నువ్వు వాళ్ళ రక్షణ కవచంగా ఉన్నావా? మందులకు తీసుకొస్తాం, ఆపరేషన్కి తీసుకొస్తాం, ఇంకదేం చేస్తాం? జ్వరం తగ్గకపోతే తీసుకొస్తాము, ఉద్యోగాలకు వస్తారు మన దగ్గరికి, అన్నిటికి వస్తారు మన బంధువులు, మనం కూడా పోతాం. మరి వాళ్ళకి నువ్వు అరే యేసుప్రభు దేవుడు, ఓకే బలానా జబ్బు నీకు తగ్గింది కదా, యేసుప్రభు దగ్గరికి వెళ్దాం రా, ప్రార్థన చేద్దాం రా, అదన్నీ లేవు. వాళ్ళకి నువ్వు రక్షణ కవచంగా లేవు. రక్షణ కవచంగా నువ్వు లేవు. రాహాబు వండర్ఫుల్ లేడీ. మనకు బాగా ఫ్రెండ్స్ ఉంటారు పిల్లలు, చాలా మంది స్నేహితులు ఉంటారు, మనం అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళంటే కూడా మనకు చాలా ఇష్టం ఉంటుంది. కానీ మనం వాళ్ళకి రక్షణ కవచంగా ఉండలేము, ఎందుకంటే మనం భయం ఎక్కువ. వాళ్ళ దాకెందుకు నీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోయినావు ఇంతవరకు? సువార్త అందించలేకపోయావు వాళ్ళకి. ఇప్పుడు యేసు ప్రభు వస్తాడని సంకలు కొట్టుకుంటున్నాం. కానీ యేసు ప్రభు వస్తే నీ కుటుంబము, నీ కడుపున పుట్టిన నీ పిల్లలు నరకానికి పోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు పైన, వాళ్ళ కింద, నువ్వు ప్రభువుతో, వాళ్ళ నరకంలో. ఇంకొక ఈమె గురించి ఇంకొక విషయం నేర్చుకుందాం. శాశ్వత వారసత్వం ఈమెకి. సో గాడ్ హ్యాస్ గివెన్ హర్ పర్మనెంట్ ఏమంటారు వారసత్వం. ఏంటి ఆమెకి ఇచ్చిన శాశ్వత వారసత్వం? చదువమ్మా. గర్వాన్ని విడిచి దేవునికి లోబడిన కారణంగా రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఎక్కడ చేర్చబడిందంట? గర్వాన్ని విడిచి దేవునికి లోబడటం వల్ల
ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. ఒక సామాన్య పాపి పరిశుద్ధ గ్రంథంలో అత్యంత ప్రత్యేకమైన మరియు గౌరవప్రదమునైన స్థానాన్ని పొందింది. మత్తయి 7:5 ప్రకారం, మత్తయి 1:5 నయస్సోను సల్మాను కలిను. సల్మాను రాహాబునందు ఏమి ఇచ్చాడు? ఆమెకి వారసత్వం ఇచ్చాడు, హెరిడిటీ, వారసత్వ వృక్షంలో ఆమె చేర్చాడు. ఎందుకో? ఆమె గర్వాన్ని విడిచి దేవునికి లోబడింది కాబట్టి వారసత్వం ఇచ్చాడు. ఈరోజు నువ్వు మారు మనసు పొందావనుకో, నీకు కూడా దేవుడు దీవెనిస్తాడు, లేకపోతే అట్లా ఉండిపోతాం కదా. తర్వాత ఇంకొక ఐ థింక్ లాస్ట్ స్లైడ్ అని చదవండి. పాత జీవితం, గర్వం, ఎరుకో గోడలంత కఠినమైన హృదయం. హెడ్డింగ్ ఉంది, రాహాబు రూపాంతరం. రాహాబు ఎట్లా మారిపోయింది అంటే, ఆమె పాత జీవితము గర్వం, ఎరుకో గోడలంత కఠినమైన హృదయం, అహంకారం, పాపపు చీకటి, వినాశనానికి దారి తీసే మార్గం. అది ఆమె పరిస్థితి. గర్వం ఉంది, పాపపు పరిస్థితి ఉంది. మార్చబడింది. ఎట్లా మార్చబడింది? కొత్త జీవితం, విశ్వాసం, దేవుని పట్ల భయభక్తులు, కరిగిన దీన హృదయం, దేవుని పట్ల భయభక్తులు కలిగిన దీన హృదయము, నిబంధన, కుటుంబానికి రక్షణ మరియు శాశ్వత దైవిక వారసత్వం. అది నీ జీవితం మారాలి. నీ జీవితం మారకపోతే నువ్వు అట్లాగే ఉండిపోతావు. ఇప్పుడు గొంగళి పురుగు ఉంది కదా, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. గొంగళి పురుగుని ఎవరు ఇష్టపడరు, కానీ సీతాకోక చిలుకని అందరు ఇష్టపడతారు. గొంగళి పురుగు నష్టం చేస్తుంది, సీతాకోక చిలుక ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. ఇప్పుడు గొంగళి పురుగు లాంటి నీ జీవితం, గర్వంతో నింపబడిన నీ జీవితం యేసుప్రభువుకు లోబడితే నీ జీవితం మార్చబడుతుంది. ఈరోజు మనం నేర్చుకునేవి. రెండవది, నీ జీవితం, నీ ఇంట్లో యెహోవా దేవుడు ఉంటే, లేకపోతే నీ ఇంట్లో దేవుడు యేసుప్రభు ఉంటే, నీ కుటుంబంలో యేసుప్రభు ఉంటే, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటే నీ జీవితం మార్చబడుతుంది. దేవుని కోసం నువ్వు నిలబడగలుగుతావు, నీ కుటుంబాన్ని మార్చుకోగలుగుతావు. కుటుంబ ప్రార్థన లేదు అంటే నువ్వు వేస్ట్ అనమాట. యూఆర్ నాట్ డూయింగ్ గుడ్ జాబ్, యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. కుటుంబ ప్రార్థన లేకపోతే నీ పిల్లలకి ఏం చెప్తావు? ఏం చెప్పవు? సండే స్కూల్ ఏదో చెప్తారు, అయిపోయింది. సో ఈ రెండు విషయాలు రాహాబు జీవితాన్ని మార్చినట్లు మన జీవితాన్ని కూడా మారుస్తాయి. ఈ రెండు విషయాలు రాహాబుని వేశ్య దగ్గర నుంచి తీసుకెళ్ళి యేసుప్రభు యొక్క వంశావళిలో వారసత్వాన్ని ఇచ్చినాయి ఆమెకి. శాశ్వత వారసత్వం. పుట్టేవాడి ఎవరు తీసేది? ఆమె నుంచి వచ్చిన కుమారుడు బోయజ్ని తీసేద్దామంటే వీలు కాదు. దేవుడు ఆమె యొక్క సమర్పణ, దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. మరి మన సమర్పణ ఏంటి కదా? ఒక మాట గుర్తొస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు రోజు గుర్తొస్తుంది. ఈరోజు మీకు ఆ మాట చదివి మీ చేతం చదివిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. మీరు విని ఏంటి పప్పు ముద్దలాగా నన్ను చూస్తా కూర్చున్నారంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, నన్ను కాదు.
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా మోసపరచకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని క్రమపరచుకో. చూడు నీ జీవితం ఎట్టుపోతుందో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఊరినే వచ్చి చూసావా, కూర్చున్నావా, విన్నావా కాదు. నిన్ను నువ్వు మోసపరచుకోవద్దు అంటున్నాడు. చదువమ్మా, ఇంకా కింద ఒక మాట ఉంటది. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. తానెట్టివాడో వెంటనే మర్చిపోతాడంట. తను ఎట్టివాడో వెంటనే మర్చిపోతాడంట. సో ఎంతకాలం ఇట్లా బతుకుతాం? విన్నట్టే కనిపిస్తాం, నిన్ను మోసం చేసుకుంటావు, నాకు కాదులే అనుకుంటావు. అందుకే నీ లోపల ఒక మార్పు రాదు. ఏమైనా మారావని లేదు. పోనీ ఒక పని చేసావు, దేవుడి పోయిన వారం ఏం మాట్లాడాడు, దాని తగ్గట్టు ఈ వారం నా జీవితం ఉందని చెప్పుకోవటానికి కూడా ఉండదు. కాబట్టి మరి రాహాబు యొక్క జీవితం మనకు ఒక సవాలు. ఈరోజు రాహాబు యొక్క జీవితం మనకు ఒక సవాలు. రాహాబు నిజంగా యేసుప్రభు యొక్క వంశావళిలో శాశ్వతమైన భాగాన్ని తీసుకుంది. కారణం ఏంటంటే తన దేవుడి గురించి విన్నది, నమ్మింది, దేవుని ప్రజలకి అవకాశం వచ్చినప్పుడు సహాయం చేసింది, వాళ్ళని చేర్చుకుంది. తన గర్వాన్ని వదిలిపెట్టి యెహోవా దేవుని నమ్మింది. నా దేశాన్ని ఆయన వీళ్ళకి ఇస్తాడని నమ్మింది. వాళ్ళతో ఒక ఒప్పందం చేసింది. యేసు యొక్క రక్తం లేకపోతే ఆ ఎర్రని దారం దేవునితో ఒక నిబంధన చేసింది, మార్చబడింది. తన ఇంట్లో వాళ్ళని రక్షించుకుంది. తన ఇంట్లో వాళ్ళకి రక్షణ కవచంగా మార్చబడింది. సాల్వేషన్, షీల్డ్ ఆఫ్ సాల్వేషన్ అంటారు, రక్షణ కవచం. మరి మన పరిస్థితి ఏంటి? ఇంకా ఆ గర్వంలోనే ఊగుతా ఉన్నావా? యేసు దేవుడని విన్నావు కదా, ఎందుకు మారవలసి పొందావు? చనిపోతే నరకానికి వెళ్తావని తెలుసు కదా, ఎందుకు మార్చబడవు? యేసు దేవుడు అని తెలుసు కదా, ఎందుకు నమ్మవు? యేసు ప్రభు మరి ఏమంటారు, రక్షింపబడ్డావు, మంచిదే. మరి నీ కుటుంబ సంగతి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? సో మనల్ని మనం ఒకసారి క్రమపరుచుకొని ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ మాటలు మనం వెన్నికిలో దీవించును గాక. ఆమేన్.